విధిస్తున్నాడు. అపోస్తుడైన పౌలు తోటి వారసులు అంటలేడు, యోహాను తోటి వారసులు అంటలేడు, లేకపోతే ఇంకొక గొప్ప భక్త సింగు గారి తోటి వారసులు అలాంటి పేర్లు పెట్టట్లేదు. కానీ ఆయన పేరే ఇక్కడ పెడుతూ ఉన్నాడు. దేని కొరకు? క్రీస్తుతో మహిమ మనకు రిజర్వ్ చేసి ఉన్నాడు. క్రీస్తుతో కూడా మనము శ్రమ పడిన ఎడల, క్రీస్తుతో మహిమ పొందుటకు మనము ఇష్టపడిన ఎడల, హల్లెలూయా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఆయన లేరు కదా, ఆ ప్రభువు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన తన ప్రాణమును పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్న ప్రభువు కదా. ఆయన ఇక్కడ లేరు కదా, ఆయనతో కూడా ఎలా శ్రమ పడతాము అనే కదా మన యొక్క ప్రశ్న. ఎస్కేపు కూడా. నా ప్రియులరా, క్రీస్తు వలే శ్రమ, క్రీస్తు వలే అపనిందలు, క్రీస్తు వలే అవమానాలు, క్రీస్తు ఏ విధమైన బాధలు, వేదనలు, శ్రమలు అనుభవించారు, ఆ హింసాత్మకమైన వేదన అంతా కూడా సిలువపై అవమానాన్ని పొందుకున్నారో ఆ విధంగా నువ్వు కూడా అటువంటి శ్రమలు ఎదురైనప్పుడు తప్పించుకోకుండా క్రీస్తు నామము భరించుటకు నీవు ముందుకు వెళుతున్నప్పుడు నీకు శ్రమ కలిగిన ఎడల, యేసును గుర్చిన సాక్ష్యము చెప్తూ ఉండగా శ్రమలు కలిగిన ఎడల నీవు భరించితే ఆయనతో శ్రమ పడినట్లే అప్పుడు క్రీస్తు తోటి వారసులము అనే ఆ బిరుదు, నామకరణ మనకు సాధ్యము అవుతుంది. ఆ అద్భుతమైన ఆ బిరుదు, క్రీస్తు తోటి వారసుడు వస్తున్నాడు చూడండి అని పరలోకములో ప్రభు మనం వెళ్ళిన తర్వాత ఇన్వైట్ చేస్తారేమో గొప్ప గొప్ప భక్తుల్ని. క్రీస్తు తోటి వారసులు, క్రీస్తు కొరకు ప్రాణమిటి ఇడిన ఈ యొక్క హతసాక్షులు, క్రీస్తు కొరకు ప్రాణాలు తెగించిన వారు, అవమానం పొందినవారు, హింసలు పొందినవారు అని ప్రభు పేరు పెట్టి పిలుస్తారేమో. ఆ మహిమ గల ఉన్నతమైన స్థానములో కూర్చుండబెడతారేమో. హల్లెలూయా! ఎంత అద్భుతంగా ఉందండి.